సభ పెట్టినారు అంటే అది అక్కడ కూడా ఖచ్చితంగా అండి. వాళ్ళ విజయోత్సవాలు ఎందుకు చేసుకుంటా ఉన్నారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. నాకైతే ఒక రకమైన అనుమానం ఉంది. విజయోత్సవాలు ప్రజల కోసమా వాళ్ళ కడుపులు నిండినా అని చెప్పేసి విజయోత్సవ చేస్తా ఉన్నారు అనేది నాకు పెద్ద అనుమానంగా ఉంది. ఏ రంగాన్ని కూడా వాళ్ళు మేము త్రికరణ శుద్ధిగా పూర్తిగా కంప్లీట్ చేశామని చెప్పేసి ఈ రోజు వరకు ఒక్క రంగాన్ని కూడా వాళ్ళు పూర్తి చేసిన దాంట్లో లేరు. ముందు రైతుల గురించి మాట్లాడాలి. ఈ రోజు వరకు కష్టాలు తప్ప వాళ్ళకి ఏమీ లేదు. పోయినసారి యూరియాలో ఏ రకంగా కష్టపడినారు, ఎంత ఇబ్బంది పడినారు, యూరియా లేకుండా ఏ రకమైన చేశారనేది తెలుస్తూ ఉంది. ఒక్కదానికి మద్దతు ధర లేదు, కొనుగోలు లేదు, రేటు లేదు, జొన్నలకు లేదు, మొక్కజొన్నలకు లేదు, ఏ ఒక్క పంటకు కూడా రేటు లేకుండా, కొనే నాదులు లేకుండా కష్టాల పాలై రైతులు రోడ్ల మీద, పొలాలు వదిలేసి రోడ్ల మీద యూరియా కోసం తిరగాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. మా వాళ్ళు మందు కావాలని అడిగారు. మీరిచ్చే మందు కాదు, రైతులు అడిగింది ఎరువులు, పెస్టిసైడ్స్ అడిగారండి. విరివిగా లభించాలి ఎరువులు, పెస్టిసైడ్స్ అని అడిగారు తప్ప మీరిచ్చే ఆ మందుతో మాకు పనికి రాదు. చంద్రబాబు నాయుడు గారు, దయచేసి అది గుర్తించండి. రైతులు ఏ మందు అడుగుతారు, మీరు ఏ మందు సప్లై చేస్తున్నారని ఒకసారి నోట్ చేసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను చెప్తాను. నిరుద్యోగులకు మోసం చేయడం, నిరుద్యోగ వృత్తి ఇవ్వడం, చెప్పడం, ఇవ్వకపోవడం, డిఎస్సిలో ఏ రకంగా ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, నవీన్ అనే అబ్బాయికి. ఈరోజు అతన్ని మళ్ళీ మెరిట్లో సెలక్షన్ లిస్ట్లో నుంచి తీసేస్తారు. ఎందుకు తీసేశారయ్యా అంటే అతను సర్టిఫికేట్ వెరిఫికేషన్కు రాలేదని చెప్తారు. అన్ని రకాల అన్ని చోట్ల మోసాలే. స్పోర్ట్స్ కోటాలో 421 మందికి ఇస్తారు. స్పోర్ట్స్ కోటా వాడు ఎగ్జామ్ రాయకపోయినా పర్వాలేదంట. దానికోసము కొత్తగా 447 జీవోలు మార్చడం, ఇంత సెలక్షన్ అయితేనే మీ కడుపులు నిండుతానే మళ్ళీ ఆ జీవోలను రద్దు చేయడం, మళ్ళీ పారదర్శకంగా చెప్పడం అని చెప్పేసి సిగ్గు లేకుండా చెప్పుకోవడం. ఏ రకంగా చేస్తా ఉన్నారు మీరు? మైనార్టీలకు మోసం చేయడం. దుల్హన్ స్కీమ్ ₹1 చరా 50,000 నుంచి ₹1,00,000 పెంచామని చెప్పి ₹1, ఒక్క స్కీమ్, ఒక్క ఆడపిల్ల కన్నా, ఒక్క దుల్హన్ కన్నా మీరు ఇవ్వడం జరిగిందే? ఏ రకంగా మీరు చేసుకుంటా పోతా ఉన్నారు? మోసాలు తప్ప, వెన్నుపోట్లు తప్ప వేరే ఏమీ కాదు. ప్రజలకు 2 సంవత్సరాల్లో ఇన్ని రకాలుగా వెన్నుపోటు పడడము ఈ ప్రభుత్వం పోతే ఏది చేయలేదు. డీజిల్ గురించి, పెట్రోల్ గురించి మాట్లాడాలనుకుంటే మీరు వస్తానే ఎన్నికల వాగ్దానంలో, మేనిఫెస్టోలో చెప్పారు డీజిల్ తగ్గిస్తామని చెప్పేసి. భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ డీజిల్ రేట్ ఉండేది ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో. సిగ్గనిపించడం లేదా చంద్రబాబు నాయుడు గారు? మీకు ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీకు సరైన టైంలో సరైన సమాధానం ఖచ్చితంగా చెబుతారు. నంద్యాలలో కూడా ఏ రకమైన అరాచకాలు చేస్తూ ఉన్నారో తెలుసు. ఏ రకంగా చేస్తూ ఉన్నారు మీరు? సెంటర్ నడిబొడ్డులో వైఎస్ రాజశేఖర గారి విగ్రహం తొలగించడం, మళ్ళీ దాన్ని మాకు ఆపాదించడం. ఈ రోజు వరకు నేను ధర్నాలో పాల్గొన్న రోజు చెప్పాను, ఏ మహానాయకుని విగ్రహానికైనా ఇది జరగకూడదు అని చెప్పాను. మీరు మెంటల్లీ రిసార్టెడ్ అని చెప్తాడు, అతని మానసిక స్థితి బాగాలేదని చెప్పారు. మళ్ళీ వైసీపీ నాయకుడు అని చెప్తారు. క్లియర్గా అందరూ చూశారు, నంద్యాల వాసులందరూ. వాళ్ళ ఫోటోలన్నీ చూసాము. టీడీపీలో ఉన్నాడు, సిఆర్పీలో ఉంది ఆమె. మళ్ళీ ఈరోజు మీరు ఈ రకంగా చెప్తారు. మీ ద్వారా నేను చెప్తా ఉన్నాను, వైఎస్ రాజశేఖర రెడ్డి స్టాచ్యూ ఎక్కడ ఉందో అక్కడే శిల్పారవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంస్య విగ్రహం ఇక్కడే ఏర్పాటు చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలుపుతా ఉన్నాను. దాన్ని కదిలించే ధైర్యం ఎవరికి లేదుగాక లేదు. థ్యాంక్ యూ అన్నారు.
ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ నెదర్లాండ్స్ అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్. గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.